వివేకానంద రెడ్డి గారి కేసులో మర్డర్ కేసులో ఇప్పుడు సునీత ఇంతవరకు ఏ దస్తగిరిని వెంట పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ దస్తగిరి సునీతకే షాకులు ఇస్తున్నాడు. మొన్న ఈసీకి కంప్లైంట్ చేసినటువంటి దస్తగిరి ఇప్పుడు తాజాగా హైకోర్టుకి ఎక్కితే ఆయన తరపున జడ శ్రావణ్ కుమార్ వాదించారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ సునీత, బీటెక్ రవి మరియు షర్మిల మీద హైకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి దాఖలు చేసిన వ్యాజ్యం మీద విచారణ జరిగింది. అప్రూవర్గా మారినటువంటి నిందితుడైన దస్తగిరి పిటిషన్లో కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాదులు హాజరయ్యారు. దస్తగిరి పిటిషన్ మీద ఏం చర్యలు తీసుకున్నారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. దస్తగిరి ఇచ్చిన ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. హత్య కేసుకు సంబంధించి ప్రతిరోజు రాజకీయ ప్రసంగాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో కోర్టుకు నివేదించడానికి ఒకరోజు సమయం కోరారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ న్యాయవాది. వ్యక్తిగత అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించే వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. వైఎస్ షర్మిల, బీటెక్ రవి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ సునీత పదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని దస్తగిరి వాదించాడు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి ఇలాంటి తరుణంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అంటూ సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రశ్నించాడు. ఈ వార్తలను పదే ప్రచారం చేస్తున్న ఏబిఎన్, టీవీ5, ఈటీవీలను కూడా ప్రతివాదులుగా చేర్చాడు దస్తగిరి. ఈ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కడపలో చేసిన ప్రసంగం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎలక్షన్ నిబంధనలో స్పష్టంగా వ్యక్తిగతమైన అంశాలు ప్రస్తావించకూడదని ఉన్నా కూడా సునీత మరియు షర్మిల తెలుగుదేశం పార్టీ ప్రోత్సాహంతో కేసును తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని దస్తగిరి తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదించారు. వీటి మీద తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లో కోరాము. కానీ పులివెందు నుండి పోటీ చేస్తున్న తనకి రాజకీయంగా ఈ హత్య కేసు తీవ్ర ఇబ్బందిగా మారుతుందని చెప్పి కూడా వాదించాడు. అయితే రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతోనే ఓ రాజకీయ పార్టీ అండదండలతో ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఎలక్షన్ కమిషన్ రూల్స్కి వ్యతిరేకమని దస్తగిరి వాదిస్తే తక్షణమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ఎలక్షన్ ముగిసే వరకు ఈ కేసు మీద ఎటువంటి మీడియా కథనాలు కూడా ప్రచురించద్దంటూ మీడియాకు కూడా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరాడు దస్తగిరి. ఈ కేసును తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుతోందని దస్తగిరి ఆరోపించాడు. అదే సందర్భంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ పూర్తిగా తొంగలో తొక్కి రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని కూడా ఆరోపించినటువంటి నేపథ్యంలో తక్షణమే రాష్ట్ర హైకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో కోరితే రానున్న మంగళవారం దాకా గడువిచ్చింది హైకోర్టు. ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకున్నారో న్యాయస్థానానికి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమించిన రాజకీయ పార్టీలపైన వ్యక్తులపైన ఏం చర్యలు తీసుకున్నారు అన్నది ఆ తీర్పులో అప్పటికి చూస్తామని చెప్పింది హైకోర్టు.